శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులే ఉపాధ్యాయులై వాటికన్ పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి మరియు స్వయం పరిపాలన దినోత్సవం. వరుసగా 4 రోజులు బ్యాంకులకు బంద్. భోగాపురం ఎయిర్పోర్ట్ కు కర్మ క్రియ చంద్రబాబే, జగన్ ఆ క్రెడిట్ కొట్టివేయాలనుకోవటం హాస్యాస్పదం. ఎంపీ కలిశెట్టి. గ్యాస్ లీక్, ఎగిసిపడిన మంటలు. కేసీఆర్ పార్టీ రాజ్యాంగం మార్చు కవిత. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కర్మక్రియ అన్ని ముఖ్యమంత్రి చంద్రబాబేనని, అలాంటిది ఆ క్రెడిట్ తనదేనని జగన్ చెప్పుకోవటం అత్యంత హాస్యాస్పదంగా ఉందని విజయనగరం టీడీపీ ఎంపీ శలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. కేవలం కొబ్బరికాయ కొట్టగానే క్రెడిట్ వచ్చేదని జగన్ గ్రహించారని హితవు పలికారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014-19 మధ్య చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తిగా మూలన పడేసిందని అప్పలనాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 18 నెలల్లోనే ప్రధాని మోదీ సహకారంతో 95% పనులు పూర్తి చేసిందని, జనవరి 4న తొలి విమానం ల్యాండ్ అయిందని గుర్తు చేశారు. మరో 5-6 నెలల్లో జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అంకితం చేయనున్న తరుణంలో జగన్ ట్వీట్ చేసి క్రెడిట్ తీసుకోవాలని చూడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంపై గూడు పువలాస, భోగాపురం, పులివెందుల లేదా రాష్ట్రంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, వైసీపీ నేతలు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. ఎవరి హాయంలో అనుమతులు వచ్చాయి, ఎవరి పనులను ఆటంకపరిచారో తేల్చుకుందామన్నారు. గతంలో ఎర్ర బస్సు రాని భోగాపురానికి ఎయిర్పోర్టా అని విశాఖ ఎయిర్పోర్ట్ను దోమలు ఈగలు వస్తాయి గాని మనుషులొస్తారని హేళన చేసి ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించిన జగన్ ఇప్పుడు అదే ప్రాజెక్టుకు తానే కర్తనని చెప్పుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసుల విచారణ చేస్తుండగా గుండెపోటుతో ఓ రైతు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. రావులపల్లి గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 2007 సంవత్సరంలో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిని రావులపల్లి గ్రామానికి చెందిన జోగునూరి లజారస్ కొనుగోలు చేశాడు. నాటి నుంచి నేటి వరకు కబ్జాలో ఉండి వ్యవసాయం చేస్తుండగా ఇటీవల కాలంలో అతనికి తెలియకుండా విజయసేనారెడ్డి భార్య సౌజన్యారెడ్డి మరియు ఆమె కూతుళ్లు తుంగతుర్తి తహసీల్దార్ దయానందాన్ని సంప్రదించి మాట్లాడుకొని రైతుకు తెలియకుండానే 2 ఎకరాల 20 గుంటల భూమిని కనీసం రైతు నోటీస్ ఇవ్వకుండా తహసీల్దార్ పట్టా వేశారు. భూమి వివాదం కొనసాగుతుండగా ఇటీవల జనవరి 2 తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు న్యాయం చేయాలని కోరుతూ ఆయనతో పాటు కొంతమంది రైతులు ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బాధిత రైతులతో తుంగతుర్తి సిఐ నరసింహారావు విచారణ జరుపుతుండగా ఒకేసారి గుండెపోటు రావడంతో కుప్పకూలగా చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మృతి చెందినట్టు తెలిపారు. ఇక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సౌజన్యారెడ్డి ఇంటి ఎదుట మృతదేహం నుంచి ధర్నా కార్యక్రమం చేపట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తుంగతుర్తి తహసీల్దార్ దయానందం, ఎస్ఐ క్రాంతి కుమార్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నారు. రావులపల్లి గ్రామ ప్రజలారా, ప్రగతిని కోరుకునే మిత్రులారా, ఇవాళ జోగునూరి లాజరస్ మా అన్నగారు హార్ట్ అటాక్ తోటి పోలీసుల ముందే కుప్పగులి చనిపోవడం జరిగింది. కారణం ఈ సౌజన్యాదేవి 30 ఏళ్ల క్రితం అమ్మిన భూముల మీద వచ్చి ఇటువంటి అమాయకుల మీద తిరగబడడం వల్ల ఇటువంటి వాళ్ళు రోజు రోజుకు కృషించి మానసిక ఆందోళనకు గురై వాళ్ళు ఇవాళ హార్ట్ అటాక్లు వస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించాల్సింది సౌజన్యాదేవి. ఆ సౌజన్యాదేవికి కొమ్ముగాసే వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు. ఇవాళ ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ సివిల్ మ్యాటర్లో వాళ్ళు ఎంటర్ అయినారు. భూముల విషయంలో వాళ్ళు ఎంటర్ కాకూడదు, కానీ ఇటువంటి భూముల మీద ఎస్ఐ గారు, సిఐ గారు ఎంటర్ కావడం వల్ల మాకు ఎక్కడి నుంచి రక్షణ లేదనే ఉద్దేశంతో ఇటువంటి అమాయకులు గుండెపోటుకు గురవుతున్నారు. మరి ఇంకా 20-30 మంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మిత్రులారా,
ఇటువంటి చావులు ఆపాలంటే దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. ఇదే లాజరస్ను ఈయన చావుకు మూల్యం చెల్లించాలంటే ఈ బిల్డింగ్ కూడా లాజర్ పేరు మీద రాయాలి. ఇప్పుడు ఈయన బొంద తీస్తాం, ఈయనే బొంద పూర్తి చేస్తామని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమరాజ్ జోగునూరు లాజర్ ఎంఆర్ఓ అనే మొదటి కారణం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి 11 ఎకరాలలో ఈ 2.5 ఎకరాలు మంది పేరు మీద, రామచంద్ర పేరు మీద, ఇంకొకరి పేరు మీద చేసిండంట. అది వీరికి తెలియకుండా వారు ఎంఆర్ఓ చేయడం వల్ల తాను మానసికంగా ఎంతో కుంగిపోయిండు. ఎన్నిసార్లు తిరిగినా కానీ దాన్ని పట్టించుకున్న నాదులు లేకపోయిండు. ఈరోజు మరి తన ప్రాణమే పోయింది. మరి ఎన్ని ప్రాణాలు పోతాయో మరి ఏం సంగతో మరి ఒకసారి ఆలోచించాలి. ఒకసారి విలేజ్లో ప్రజా కోర్టు కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా అమ్మింది మరి అమ్మలేదంటే మరి దానికి కారణం ఏంది? ఊళ్ళో ఇంత కొనలేదా? 100 మంది కొంటారు, 100 మంది అందరికీ నోటీసులు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి? ఇవాళ ప్రతి పేదోన్ని కోర్టు చుట్టూ తిప్పుతారు. పాఠశాల విద్యార్థులకు చెస్ క్రీడతో ఎంతో మేధస్సు పెరుగుతుందని మన అమెరికా తెలుగు సంఘం నాయకులు రమణ అన్నారు. వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ హైస్కూల్లో మన అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 18 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చెస్ బోర్డు ఉచితంగా పంపిణీ చేశారు. అమెరికాలోని 29 రాష్ట్రాల్లో మాట ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించామని, 2 తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సేవలు చేసేందుకు ఇక్కడికి వచ్చామని, ఇప్పటి వరకు తెలంగాణలో 11 గ్రామాల్లో చెస్ బోర్డులు